నమస్కారం. మనలో చాలామందికి భూమికి సంబంధించిన గొడవలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఎవరైనా మన భూమిని అక్రమంగా ఆక్రమిస్తే ఏం చెయ్యాలి? దీని గురించి మన చట్టాలేం చెబుతున్నాయి? చాలామందికి సరైన అవగాహన ఉండదు. అందుకే ఈరోజు మనం భూ ఆక్రమణ వెనుక ఉన్న చట్టాల గురించి స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం. సరే, ఇప్పుడు అందరి మదిలో మెదిలే ఒక పెద్ద ప్రశ్న. ఎవరైనా మన స్థలంలోకి చొరబడితే అది కేవలం సివిల్ కేసా? అంటే ఏండ్లకేళ్లు కోట్ల చుట్టూ తిరగాల్సిందేనా? చాలామంది అనుకునేదిలే. కానీ అందులోనే ఉంది అసలు విషయం. ఇది ఒక పెద్ద అపోహ మాత్రమే. కానే కాదు, ఆ అపోహను ఇప్పుడే పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే భూమిని అక్రమంగా ఆక్రమించడం కేవలం సివిల్ తగాదా కాదు. ఇది భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఒక శిక్షార్హమైన క్రిమినల్ నేరం. అవును, ఇట్స్ అ క్రిమినల్ అఫెన్స్. సరే, ఈరోజు మన ఏ విషయాలు చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఈ ఆక్రమణల విషయంలో ఉన్న అపోహలేంటి, నిజాలేంటి అనేది చూస్తాం. ఆ తర్వాత ప్రైవేట్ భూమికి వర్తించే ఐపీసీ సెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. అలాగే ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఏంటి పరిస్థితి, దానికున్న ప్రత్యేక చట్టమేంటి అనేది కూడా చూద్దాం. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా బాధితులేం చేయాలి, అండ్ ఫైనల్గా చట్టమన పక్షాన ఎలా ఉందో తెలుసుకుందాం. రైట్. ముందుగా మొదటి అంశం అపోహలు వర్సెస్ నిజాలు. మనం ఇందాక అనుకున్నట్టే చాలామంది భూమి తగాదా అనగానే అమ్మో ఇది సివిల్ కేస్, కోర్టులు చుట్టూ తిరగాలి అనుకుంటారు. కానీ అసలు నిజమది కాదు. మన భారతీయ శిక్షా స్మృతి అంటే ఐపీసీ దీన్నొక క్రిమినల్ నేరంగానే పరిగణిస్తుంది. అసలు ఈ భారతీయ శిక్షా స్మృతి అంటే ఇండియన్ పీనల్ కోడ్, షార్ట్గా ఐపీసీ అంటాం కదా. ఇది మన దేశంలో ఉన్న అన్ని రకాల క్రిమినల్ నేరాలను, వాటికి విధించే శిక్షలను నిర్వచించే ఒక ప్రాథమిక చట్టమన్నమాట. మరి ఈ చట్టం చాలా స్పష్టంగా చెప్తోంది, ఒకరి భూమిలోకి అక్రమంగా ప్రవేశించడం అనేది క్రిమినల్ నేరమే అని. సరే, ఇప్పుడు మనం ఇంకొంచెం డీప్గా వెళ్దాం. ఒక వ్యక్తికి చెందిన ప్రైవేట్ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే అప్పుడు ఏ సెక్షన్లు వర్తిస్తాయి? దీనికోసం మన ఐపీసీలో చాలా నిర్దిష్టమైన సెక్షన్లున్నాయి. అవేంటో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన సెక్షన్ ఐపీసీ సెక్షన్ 441. ఇది క్రిమినల్ ట్రెస్పాస్ గురించి చెబుతుంది. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒకరి స్థలంలోకి అక్రమంగా ప్రవేశించడం. కానీ ఇక్కడొక కండిషన్ ఉంది. అదే ఉద్దేశం. కేవలం పొరపాటున వెళ్తే అది నేరం కాదు. కానీ ఆ స్థలంలో ఏదైనా నేరం చేయాలనో, లేదంటే ఆ స్థలం యజమానిని భయపెట్టాలనో, అవమానించాలనో, లేదా వాళ్లకి చిరాకు తెప్పించాలనో ఇలాంటి చెడు ఉద్దేశంతో ప్రవేశిస్తేనే అది క్రిమినల్ ట్రెస్పాస్ అవుతుంది. ఆ ఇంటెన్షనే ఇక్కడ కీలకమనమాట. సరే, సెక్షన్ 441 ప్రకారం నేరమని తెలిసింది. మరి దానికి శిక్షేంటి? దాని గురించి చెప్పేదే ఐపీసీ సెక్షన్ 447. ఈ నేరానికి పాల్పడితే 3 నెలల వరకు జైలు శిక్ష, లేదా 500 రూపాయల ఫైన్, లేదా కొన్నిసార్లు రెండూ విధించవచ్చు. ఇప్పుడు శిక్ష చిన్నదే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక్కసారి ఈ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే ఆ కేసు సివిల్ కేసు నుంచి స్ట్రెయిట్గా క్రిమినల్ కేసుగా మారిపోతుంది. అప్పుడు ఆక్రమణదారుడి మీద ప్రెషర్ మామూలుగా ఉండదు. రైట్. ఇప్పటిదాకా మనం ప్రైవేట్ భూముల గురించి మాట్లాడుకున్నాం. మరి ప్రభుత్వ భూముల సంగతేంటి? వాటిని ఆక్రమిస్తే పరిస్థితి వేరేలా ఉంటుందా? ఖచ్చితంగా. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూముల్ని కాపాడటానికి ఒక చాలా పవర్ఫుల్ స్పెషల్ చట్టం ఉంది. చూడండి, ఈ రెండిటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఇదే. ప్రైవేట్ భూమి గొడవలు వస్తే మనం ఐపీసీ సెక్షన్లో 441, 447 కింద వెళ్తాం. అది ఒక క్రిమినల్ కేసు. కానీ ప్రభుత్వ భూమి విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 1905 నాటి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అనే ఒక ప్రత్యేక చట్టమే ఉంది. దీని కింద చర్యలు చాలా స్పీడ్గా, చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సరే, ప్రభుత్వ భూమి అంటున్నాం కదా, అసలు దాని కిందకేమేమొస్తాయి? ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం మనం రోజూ వాడే రోడ్లు, నీటిపారుదలకు ఉపయోగపడే కాలువలు, ఊరి చెరువులు, చెరువుగట్లు, పార్కులు, ఇలా ప్రజలందరి ఉమ్మడి ఆస్తైన ప్రతీదీ, అంతేకాదు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎలాంటి సర్కారు భూమి అయినా సరే అన్నీ ఈ చట్టం పరిధిలోకి వస్తాయన్నమాట. మరి ఈ చట్టం ఎందుకంత పవర్ఫుల్ అంటున్నామంటే దీని కింద చర్యలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. ప్రాసెస్ చాలా సింపుల్.
ఫస్ట్ స్టెప్ సెక్షన్ 7 కింద ఆక్రమణదారుడికి ఒక నోటీస్ ఇస్తారు. ఎందుకు ఈ స్థలంలో ఉన్నారు, సమాధానం చెప్పండి అని అడుగుతారు. ఒకవేళ వాళ్ళిచ్చిన సమాధానం సరిగ్గా లేకపోతే ఇక రెండో స్టెప్ సెక్షన్ 6 దేవరిలోకి వస్తుంది. దీని ప్రకారం కలెక్టర్ లేదా తహసీల్దార్ సమ్మరీ ఎవిక్షన్ ఆర్డర్ పాస్ చేయొచ్చు. అంటే ఏంటి, కోర్టుల చుట్టూ తిరగక్కర్లేకుండా తక్షణమే ఆక్రమణల్ని తొలగించే అధికారం వాళ్లకుంటుంది. అందుకే ఇది చాలా పవర్ఫుల్. అంతేకాదు, ఆ స్పెషల్ యాక్ట్తో పాటు ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వాళ్లమీద మామూలు ఐపీసీ సెక్షన్లు కూడా పెట్టొచ్చు. ఉదాహరణకు, అధికారులు ఖాళీ చేయమని చెప్పినా వినకపోతే ఐపీసీ 188 కింద కేసు పెడతారు. వాళ్ల ఆక్రమణ వల్ల పబ్లిక్కి ఇబ్బంది కలుగుతుందనుకోండి, అప్పుడు ఐపీసీ 268 అంటే పబ్లిక్ న్యూసెన్స్ కేసు వర్తిస్తుంది. ఇక రోడ్లు, కాలువల్లాంటి ప్రభుత్వ ఆస్తుల్ని పాడుచేస్తే అప్పుడు ఐపీసీ 431 కింద కూడా చర్యలు తీసుకుంటారు. సరే, ఇదంతా బానే ఉంది. చట్టాలు, సెక్షన్లు అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఒకవేళ మనమే ఈ సమస్యలో చిక్కుకుంటే బాధితులుగా మనమేం చేయాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? దీనికి చాలా స్పష్టమైన దారులున్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా 3 పనులు చేయొచ్చు. స్టెప్ 1, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్కి వెళ్లి ఐపీసీ సెక్షన్లు 441 మరియు 447 కింద ఒక ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చెయ్యాలి. స్టెప్ 2, క్రిమినల్ కేసుతో పాటే సివిల్ కోర్టుకు కూడా వెళ్ళాలి. వెళ్ళి సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 39 కింద టెంపరరీ ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక స్టే ఆర్డర్ అన్నమాట. ఈ ఆర్డర్ ఉంటే ఆక్రమణదారుడు ఆ స్థలంలో ఒక్క ఇటుక కూడా పెట్టలేడు, దాన్ని అమ్మలేడు. ఇక స్టెప్ 3, వాళ్ళ వల్ల మన భూమికి ఏదైనా నష్టం జరిగినా లేదా మనకు రావాల్సిన ఆదాయం ఆగిపోయినా దానికి నష్టపరిహారం కోరుతూ కోర్టులో కేసు వేయొచ్చు. సో ఇవన్నీ చూశాక మనకొకటి స్పష్టంగా అర్థం కావాలి. పరిస్థితి చూడ్డానికి ఎంత కష్టంగా, ఎంత భయంగా అనిపించినా నిజమైన చట్టబద్ధమైన భూ యజమానుల హక్కుల్ని కాపాడటానికి మన చట్ట వ్యవస్థలో చాలా బలమైన ఆయుధాలున్నాయి. ఎప్పుడూ గుర్తుంచుకోండి, చట్టం మీ పక్కనే ఉంది, న్యాయం వైపే నిలబడుతుంది. కాబట్టి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మన హక్కుల కోసం నిలబడాలి. ఒక ముఖ్య గమనిక, ఈ సమాచారమంతా కేవలం సాధారణ న్యాయ అవగాహన కల్పించడం కోసమే. మీ వ్యక్తిగత సమస్యలకు, నిర్దిష్టమైన పరిస్థితులకు సంబంధించి ఖచ్చితమైన సలహా కావాలంటే దయచేసి అర్హత ఉన్న ఒక లాయర్ను సంప్రదించడం చాలా ముఖ్యం.